ప్రైజ్ ద లార్డ్. దేవుని ఉన్నత పరిశుద్ధ నామానికి సమస్త మహిమ ఘనత ప్రభావాలు కలుగునుగాక. ఆమెన్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామం పేరట మీ అందరికీ ప్రత్యేకమైన శుభాభివందనములు తెలియజేస్తున్నానండి. గడిచిన కాలం అంతా ప్రభు మనల్ని కాచి కాపాడి భద్రపరిచి ఒక నూతనమైన దినాన్ని ఆయన ప్రేమతాన్ని కృపతాన్ని గ్రహించినందుని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. ప్రతిరోజు వాగ్దానాలు వింటూ ఆశీర్వదించబడుతున్న బిడ్డలు కూడా హృదయపూర్వకంగా వందనాలు. ఈరోజు ప్రభువారు మనందరికీ ఇస్తున్న వాగ్దానము యెషయా గ్రంథము 43వ అధ్యాయం 19వ వచనంలో, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును. ఆమెన్. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును. దేవుడి పరిశుద్ధ వాగ్దానం మనందరి జీవితంలో ప్రభు స్థిరపరిచి నెరవేర్చునుగాక. ప్రీతిని బిడ్డలారా, ప్రభు ఒక మాట మాట్లాడుతున్నారు, ఒక వాగ్దానం చేస్తున్నారు. నీ జీవితంలో ఎన్నో సంవత్సరాల నుంచి ఒక నూతన క్రియ కోసం ఎదురు చూస్తున్నావు. నీ జీవితంలో ఎన్నో సందర్భాల్లో ప్రార్థన చేసి దేవుని కార్యం కోసం కనిపెడుతూ ఉన్నావు. అయితే ప్రభు అంటున్నారు, ఈ వాగ్దానం ఎవరైతే విని ఆలకించి నమ్మి విశ్వాసంతో ప్రార్థనలు ఏకీభవిస్తారో వాళ్ళ జీవితంలో నూతన కార్యం జరగబోతుంది. ఆమేన్. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును. అంటే ఇప్పుడే అది ప్రారంభమవుతుంది. నువ్వు ప్రార్థనలో ఏకీభవిస్తుండగానే నీ జీవితంలో ఒక నూతన క్రియ ప్రారంభం అవుతుంది. ఆ క్రియను చూసి నువ్వు దేవుణ్ణి మహింపరిచే రోజు రాబోతుంది. అట్టి కృప ప్రభు మనందరికీ అనుగ్రహించలాగున నువ్వు ఏ ఒక్క కార్యము నూతన క్రియ కోసం ఎదురు చూస్తున్నావో అదే దేవుడు నీకు అనుగ్రహించలాగున ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. గడిచిన కాలం అంతా మమ్మల్ని కాచి కాపాడి భద్రపరిచి క్షేమాన్ని ఆరోగ్యాన్ని ఆయుష్ను దయచేసినందుకు వందనాలు, స్తోత్రాలు. నాయన ఇంతవరకు కాపాడిన దేవా, ఇక ముందుకు కాపాడుతావని నమ్మిక నిరీక్షణతో ప్రార్థిస్తున్నాం నాయన. ఇదిగో నాయన, మీరు ఒక వాగ్దానం దయచేస్తున్నారు. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేస్తున్నాను, ఇప్పుడే అది మొలుచునన్నారు ప్రభా. అయ్యా, ఈ యొక్క ప్రార్థనలు ఏకీపిస్తున్న బిడ్డలు ఏ యొక్క నూతన కార్యాల కోసం ఎదురు చూస్తున్నారు, నూతన క్రియల కోసం ఎదురు చూస్తున్నారు. బిడ్డల జీవితంలో యేసు నామములో మీరు నూతన క్రియ ప్రారంభిస్తున్నందుకు వందనాలు. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమన్నారు ప్రభు. మేము నమ్ముతున్నామయ్యా. గొప్ప అద్భుత కార్యాలు, ఆశ్చర్యకార్యాలు మా జీవితంలో జరిగించండి. ఈ నామానికి మీరు మహిమ తెచ్చుకోండి నాయన. ఈ వాగ్దానం మా బిడ్డలందరి జీవితంలో మీరు స్థిరపరిచి నెరవేర్చి నీ నామానికి మహిమకరంగా, నీకు సాక్షులుగా, నీకు పాత్రలుగా, పరిశుద్ధ జనాంగంగా వాడబడే కృపను ప్రతి ఒక్క బిడ్డకి దయచేస్తారని నమ్ముతూ యేసు నామములో ఈ ప్రార్థనలు అడిగి జవాబులు పొంది నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.